ఖమ్మం జిల్లాలో ఆర్ఎఫ్ఓ శ్రీనివాసరావు అంత్యక్రియలో ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. ప్రభుత్వం తమకు ఆదుకోవాలంటూ ఫారెస్టు సిబ్బంది నినాదాలు చేశారు. మంత్రుల వద్దకు చర్చకు వెళ్లేందుకు సిబ్బంది యత్నించడంతో పోలీసులు ఫారెస్టు సిబ్బందిని అడ్డుకున్నారు. దీంతో అక్కడి నుంచి మంత్రులు పువ్వాడ ఇంద్రకరణ్ రెడ్డి వెళ్లిపోయారు. రేపటి నుంచి విధులకు హాజరు కాబోమంటూ ఫారెస్టు సిబ్బంది ప్రకటించారు. మేము అసలు 24 గంటలు ఒక లేడీస్ మహిళని కూడా కాకుండా ఎంత కారు చీకట్లో అడవిలో కూడా మేము సింగిల్ గా ఉద్యోగాలు చేయాల్సిన పరిస్థితి వస్తుంది. ఒక్కొక్క బీట్ ఆఫీసర్ కి 1500 నుంచి 2000 హెక్టార్ల భూమి ఉంటుంది. సింగిల్ గా వాళ్ళు వేటగాళ్ళు కానివ్వండి, స్మగ్లర్స్ కానివ్వండి, ఏ ఇన్ఫర్మేషన్ వచ్చినా ఏదొచ్చినా 24 గంటలు వాళ్ళు జిల్లాలో జరిగింది కొత్త కాదు సార్. ఇప్పుడు మంత్రి గారు, రవాణా మంత్రి గారు, ముఖ్యమంత్రి గారు అక్కడి నుంచి అన్ని సందేశాలు వచ్చి అందరూ గవర్నమెంట్ తరఫున మొత్తం ఇక్కడ మొత్తం అధికారులంతా దిగి వచ్చారు. వాస్తవం బాగున్నది కానీ మాకు రక్షణ లేదు. గొత్తుల నుంచి భయంకరమైన హాని ఉన్నది మాకు. ఇది ఇక్కడి నుంచే మర్చిపోకుండా స్టేషన్ లాగా ఏదో ఒక్కరిద్దరం బండి మీద పోకుండా ఏదో బండి ఇచ్చిన ఆ బీటా ఆఫీసర్లు పోయి ఆ డ్యూటీ చేయండి, ఏఎన్ఆర్ చేయండి, ప్లాంటింగ్ చేయండి, లేకపోతే సర్వే చేయండి అనేది కాకుండా ఈ రోజు నుంచి తక్షణం అమల్లోకి ఇప్పుడు మనం ఒక మంచి మా కుటుంబంలో ఉన్నటువంటి ఒక మంచి మిత్రుడు